ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా గురువు అక్టోబర్ మాసంలో 18వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేసి 18వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే అది అతిచారము అంటారు. కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా కుజుడు బుధుడు తులారాశిలో సంచారం చేయటం, అక్టోబరు ప్రథమార్థంలో శుక్రుడు సింహరాశిలోను, ద్వితీయార్థంలో కన్యారాశిలోను సంచారం చేయటం, రవి ప్రథమార్థంలో కన్యారాశిలోను, అలానే ద్వితీయార్థంలో వచ్చేటప్పటికల్లా అంటే అక్టోబర్ 18వ తారీఖు తర్వాత రవి తులారాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారాల వల్ల ఈ గ్రహాల యొక్క విషయంలో మనం ముందుగా ముఖ్యంగా ఎలాంటి రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశి వారికి ముఖ్యంగా 18వ తారీఖు తర్వాత గురువు అతిచారంలో ఉండటం వల్ల కర్కాటక రాశిలో ద్వితీయ స్థానంలో ఉండటం, అందులో సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలోకి రావటం వల్ల అక్టోబర్ 18 నుంచి కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి అంటే ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం, ఉద్యోగపరంగా లాభం, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా శుక్రుడు యొక్క బలం అంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉంటాడు. అంటే శుక్రుడు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉన్నాడో వ్యయాధిపతి ఈ రాశి వాళ్ళకి పంచమాధిపతి అయిన శుక్రుడు ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉండటం వల్ల అన్ని వస్తువులు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఏ ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతం కావటం, కార్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం, అలానే ఇంటికి సంబంధించిన డెకరేషన్ కానీ, అలానే కాస్మెటిక్స్ సంబంధించిన ఇవి పిల్లలకి తెచ్చిపెట్టడం కానీ, వాళ్ళు తీసుకోవటాలు కానీ, అలానే యూట్యూబ్ రంగం వాళ్ళకు కానీ, సినీ కార్మికులకు కానీ, సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తులకు కానీ, శాటిలైట్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా, కళాకారులందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు రాస్యాధిపతి అయిన బుధుడు ముఖ్యంగా కొన్ని రోజుల పాటు మరి పంచమ స్థానంలో ఉంటాడు. అంటే అక్టోబర్ మాసంలో పంచమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని మనం ఏదైతే ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంత లేటుగా పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సమయం ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అంటే వ్యాపారం ప్రతిదీ కూడా భాగస్వామ్య వ్యాపారం చేయొచ్చు. భాగస్వామ్య వ్యాపారం వల్ల కూడా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, ఈ పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల సంతానపరంగా ఇబ్బందులు కలగటం, సంతానం ద్వారా వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు, ఆ ఇబ్బందుల ద్వారా కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు ఉండటం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, సముద్ర స్థానం, నదీ స్థానం చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఈ గ్రహాల యొక్క ఫలితం వల్ల కొంత అనుకూలత, కొంత అంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే రాహు యొక్క బలాన్ని చూస్తుంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు అక్కడ ఏదైతే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కాలం నుంచి కూడా నాకు గ్రీన్ కార్డు రాలేదు అనే వ్యక్తులకు గ్రీన్ కార్డు హోల్డర్స్ కావటం, అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి. ఆ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేసే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అలానే శని అంటే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల కూడా వీటి అనేక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కొంత మెరుగుపడే సూచనలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశివారు ముఖ్యంగా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి అనుసరించాలి.
ఆ రెమెడీస్లో నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు పాటిస్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా సూర్యుడి యొక్క నమస్కారాలు చేయటం మంచిది. ఈ అక్టోబర్ మాసాల్లో 4 ఆదివారాల పూట కూడా 4 ఆదివారాలు ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడి యొక్క ప్రార్థన చేయాలి. సూర్యుడి యొక్క ప్రార్థన చేయటంలో చాలా మంచి మంత్రం ఏమిటంటే సూర్యగాయత్రి మంత్రం అంటాం మనం. ఈ సూర్యగాయత్రి మంత్రం వల్ల ఏం జరుగుతుంది అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు, నూతన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం మహాభాగ్యం అని ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం కానీ ఉద్యోగం కానీ అనుకూలంగా ఉండాలంటే సూర్యగాయత్రి మంత్రాన్ని సూర్యుడి యొక్క స్తోత్రపరణం చేయాలి. సూర్యగాయత్రి మంత్రంలో అతి పవర్ఫుల్ అయిన మంత్రం ఏంటంటే ఆదిత్యాయ విద్మహే సహస్రమూర్తాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. దాంతోపాటు ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే మనకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అలానే మానసికంగా ఆందోళన చెందుతున్న వాళ్ళు, చెవి ముక్కు గొంతు అలానే నిమోనియాతో బాధపడుతున్న వాళ్ళు, లంగ్స్ సంబంధించిన ఎఫెక్ట్స్తో బాధపడుతున్న వాళ్ళు, ఖచ్చితంగా సైనస్ సంబంధించిన ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, మానసికంగా బలం లేని వాళ్ళు, మానసికంగా ఆందోళన చెందుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆరాధన చేయాల్సిన చంద్రగ్రహాన్ని ఆరాధన చేయాలి. చంద్రుని ఎలా ఆరాధన చేయాలి? చంద్రగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. క్షీరపుత్రాయుధ్య అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. రియల్ ఎస్టేట్ కానీ అలానే అగ్రికల్చర్ ల్యాండ్స్లో కానీ రైతులు కానీ బిల్డర్స్ కానీ కెమికల్ కంపెనీస్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో చిక్కుకున్న వ్యక్తులు అలానే ఏదైతే ఆస్తిపాస్తుల గురించి గొడవలు అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉన్న వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. అంటే 2 జంట సర్పాలను దానం చేయటము అలానే రాహుకాలంలో పూజ చేయటము సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామిని చుట్టూ ప్రదర్శన చేసేటప్పుడు తప్పకుండా తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మనకున్న గొడవలు తగాదులు ఇలాంటివన్నీ కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వీళ్ళు బుధగ్రహం అంటే బుద్ధిబలం పెరగటానికి లౌకిక జ్ఞానం పెరగటానికి అలానే గణిత శాస్త్రంలో ప్రాధాన్యత పెరగటానికి లెక్కల్లో పిల్లలు విద్యార్థులు వీక్గా ఉన్న వ్యక్తులు వ్యాపారపరంగా అనుకూలంగా ఉండాలంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని చక్కగా బుధవారం రోజున ప్రాతకాలంలో 11 సార్లు చదవటం చాలా మంచిది. అలానే విద్య యందు అనుకూలంగా లేకపోవటం, విద్య పిల్లలకి మర్చిపోవటం చదివినంతా కూడా, అలానే ధనపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, మొండి బాకీలు వసూలు కాని వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలంగా లేని వాళ్ళు, అలానే ఫైనాన్షియల్ పరంగా ట్రబుల్స్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సంతానపరంగా ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా దత్తాత్రేయ స్వామి పారాయణం దత్త కవచాన్నితో పాటు ఓం దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో మాకు వివాహాలు కావట్లేదు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయనే వ్యక్తులు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు మహాలక్ష్మి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిని ప్రార్థన చేయాలి. అలానే కాత్యాయనాయుధ్యే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల శీఘ్రంగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే శుక్రవారం రోజున బొబ్బర్లు దానం చేయటం, వీలైతే బొబ్బర్లు ఆవుకు పెట్టే అవకాశం అనేది చూసుకోవాలి. అలానే వీలైతే శుక్ర జపం చేయించటం, అలానే అబ్బాయిలు వివాహం కాలేదంటే వరపాశుపతాస్త్ర అంటే కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా అంటే అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా ఈ శుక్రుడి గురించి మళ్ళీ రిపీట్గా చెబుతున్నాను చూడండి ఒక్కసారి. శుక్రగ్రహం నుంచి మళ్ళీ చెబుతున్నా. ఎవరైతే అమ్మాయిలకు వివాహం కావట్లేదో అబ్బాయిలకు వివాహం కాకపోతుంటే వీళ్ళు శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. శుక్రుడు కళత్రకారకుడు, వివాహకారకుడు, సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. ఈ శుక్రగ్రహం వల్ల
మరి ఎవరికైతే వివాహం కావట్లేదో అబ్బాయిలు కన్యా పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం, శుక్ర జపము, శుక్ర హోమం చేసుకోవటం, భృగుపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఆయు ప్రమాణం తగ్గుతూ ఉండి ఆరోగ్యపరంగా నష్టాలు జరుగుతున్న వ్యక్తులు శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి శని యొక్క ఆరాధన చేయాలి. వీలైతే మరి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం వల్ల ఆయు ప్రమాణం పెరుగుతుందని శాస్త్రంలో చెప్పారు. అలానే విదేశాలకు వెళ్లకుండా, విదేశాలకి ఏదైతే వీళ్ళకి వీసా రాకపోవటం, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా అక్కడ వాళ్ళకి ఏదైతే మంచి వ్యాపారం కానీ అలానే మంచి జాబ్ కానీ రాకుండా, గ్రీన్ కార్డు కూడా రాకుండా ఉన్న వ్యక్తులు, విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో రాహు యొక్క ఆరాధన చేయాలి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే జ్ఞానవృద్ధి లేకుండా, ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక చింతన లేకుండా మొండిగా ఉండి కోపాన్ని బాగా ఎక్కువగా తగ్గించుకోలేని వ్యక్తులు, కోప్పడుతుంటే చికాకులు కలిగి అలానే గొడవలు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేతు యొక్క ఆరాధన చేయాలి. కేతువుకు అధిష్టాన దేవత అయిన గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతిని గకార స్తోత్రంతో గరికతోటి పూజ చేయటం వల్ల వాళ్ళకి జీవితంలో ఉండే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఉండాలని ఆశిస్తూ, మీ అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.